వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ అయితే లవ్ లో పెద్ద గొడవ సంజన వర్సెస్ కళ్యాణ్ అండ్ తనుజ పెద్ద రచ్చ అయితే జరిగింది. ఏం లేదబ్బా, నిన్న కంటిన్యూషన్ నామినేట్ చేశాడు కదా కళ్యాణ్. ఇక్కడ ఇమ్ము ఏమంటాడంటే, నువ్వు తనుజాని చేస్తా అంటే కదా నీకు నామినేషన్ కార్డు ఇచ్చింది, నువ్వెందుకు అలా చేసావు అనేది వీళ్ళకి ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడు కళ్యాణ్, నేను నా దృష్టిలో ముగ్గురు ఉండే, సంజన ఉండే, అయేషా ఉండే, తనుజ ఉండే. తనుజను ఆల్రెడీ చేశారు, అయేషాని కూడా చేశారు. సో నాకు సంజన ఉంటే, నాకు సంజన పేరు చెప్పలేదు కదా, సంజన పేరు చెప్తే నీకు ఇవ్వకపోతుంది కదా అని వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అవుతుంది. అదే డిస్కషన్ సంజన కూడా చెప్తాడు. అసలు నీకు నా థాటే లేదు, నువ్వు తనుజాని చేద్దాం అనుకున్నావు కదా, మరి నన్ను ఎందుకు చేసావు అన్న విధిలో గొడవ వేసుకుంటుంది అనమాట. నువ్వు ఆల్రెడీ అక్కడ ఏంటంటే కొన్ని మాటలు జారుతుంది. సో తనుజాకి నీకు గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ నిన్న కూడా కొన్ని మాటలు జారుతుంది. తనుజాకి నువ్వు ఒక సెలబ్రిటీ ఎంబట తిరుగుతున్నావు, అది ఇదని నిన్న చాలా మాటలు అంటది మనకు సంజన కళ్యాణ్ని. అయితే ఈ రోజు కూడా మార్నింగ్ సేమ్ అదే, నువ్వు తనుజాకి నీకు యాక్చువల్గా నేను తనుజాతో 3 days నుంచి నేను మాట్లాడట్లేదు, నాకు తనుజాని చేయాలని కూడా ఉంటే, తనుజాని ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను మీకే చేశాను అన్నట్టుగా మీ మీద కూడా నాకు పాయింట్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఇమ్ముకు చెప్పలేదు కదా ఆ పాయింట్స్ అంటాడు. ఇమ్ముకు చెప్పలేదు కదా అంటే, లేదు నేను చెప్తాం అనుకున్నాను, నిన్న కూడా మీకు పిలిచి అంటే మీరు అసలు ఇమ్ముని విలువలేదు మీరు నాకు, నేను అక్కడ ఉన్నప్పుడే నేను సంజన గారు చేద్దామన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా అంటే, అదంతా ఏం కాదని చెప్పేసి ఇంకా ఈమె గొడవ స్టార్ట్ చేసేస్తుంది. నీకు తనుజ నిఖిల్తో తిరుగుతుంది కాబట్టి నీకు నచ్చట్లేదు, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు. సో నిఖిల్ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, వాళ్ళుతో తిరుగుతున్నావు అన్నట్టుగా ఒక డిఫరెంట్ వేలో మాట్లాడుతుంది అనమాట. ఆ మాట కొంచెం వేరేలాగా వెళ్తుంది. ఇంకా మీరు అది ఇది మాట్లాడకండి, మీరేంటో నాకు తెలుసు అని వీళ్ళిద్దరి మధ్యలో ఒక చాలాసేపు ఆర్గ్యుమెంట్. ఇంకా సంజన ఏడుస్తుంది, మాధురి కూడా చెప్తా ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా అప్పుడు తనుజ ఇక్కడ ఉండదు, స్నానానికి వెళ్ళిపోతుంది అనమాట. సో నానా అంటూ భరణి గారిని బయటకు పంపించేస్తావు అని చెప్పేసి అది అంటది. అనగానే నాన్న అంటే మీరు అమ్మ అని మీరు అనుకోలేదా, ఇమ్ము మిమ్మల్ని అమ్మ అనట్లేదా అన్నట్టుగా ఇక్కడ అంటది. అక్కడ సంజన ఏమంటది అంటే, భరణి ఇమ్ముకి నాకు మేము పర్సనల్గా బాండింగ్ అయ్యాం అంతే తప్ప గేమ్లో నేను ఎవరిని వాడుకోలేదు, గేమ్ పరంగా అది మొత్తం డిఫరెంట్, గేమ్లో నువ్వు భరణిని యూజ్ చేసుకున్నంతగా నేను యూజ్ చేసుకోలేదు అన్నట్టుగా ఈమె చెప్తుంది. తర్వాత తనుజ, నిఖిల్తో వెళ్ళిపోయింది అని మాట్లాడుతున్నావా, మమ్మీ అని అనలేదా, పక్కన ఉంటే కూడా జరిపేసి మరి ఇమ్ము పక్కన కూర్చుంటారు. అలాగే కళ్యాణ్తో పాయింట్ ఉంటే నా పేరు ఎందుకు తీస్తున్నారు, కళ్యాణ్తో నా మధ్యలో నా పేరు ఎందుకు వస్తుంది, అలాగే నిఖిల్తో మాట్లాడితే నువ్వు తట్టుకోలేక ఇలా ఉన్నావు నువ్వు. అవును, ఎందుకంటే సంజన కూడా నిఖిల్తో మాట్లాడుతుంది. సో నేను నిఖిల్తో మాట్లాడితే నీకు నచ్చట్లేదు అందుకే తట్టుకోలేకపోతున్నావు. సో నిన్న కూడా ఒక సెలబ్రిటీతో తిరుగుతున్నావు అన్నట్టుగా అన్నారు కళ్యాణ్ని. అలాగే తనుజ, ఇదంతా కంటెంట్ కోసం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది, మీకు ఏదో ఒక గొడవ కావాలి, మీరు స్క్రీన్లో కనబడాలి కాబట్టి కంటెంట్ కోసం చేస్తున్నారు అని అంటాడు. సో మళ్ళీ కళ్యాణ్ అంటది, కళ్యాణ్ని సంజన ఒక మాట అంటది అనమాట. నిఖిల్ని కూడా మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో కంటెండర్ టాస్క్లో కావాలని తీసేసావు నువ్వు అంటే, కళ్యాణ్ అంటాడు నేను తనుజ కోసం తీయలేదు, తనుజ కోసం తీసేసావని అంటారు. తనుజ కోసం కాదు, నేను నిఖిల్ ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయరు, బాగా ఆడతాడు, సో అందుకోసం అని తీసేసాను, ఆయనకి కంటెండర్షిప్ కూడా అవసరం లేదు, ఆయన ఓన్గా ఆడి కూడా గెలవగలడు అన్న ఉద్దేశంతో తీసాను తప్ప నేను ఎవరి కోసం కాదు అని అంటాడు అనమాట. అట్లా సంజన అంటది, ఇమాన్యుయల్ని భరణి లెక్క నువ్వు వాడుకున్నట్టు నేను వాడుకోలేదు, భరణిని గేమ్లో వాడుకొని నువ్వైతే బయటకు పంపించేసావు కదా అని అంటారు అనమాట. అది ఇంకా చాలాసేపు ఇక్కడ ఏంటంటే ఒక రాంగ్ వేలో పోర్ట్రై చేస్తున్నావు, నన్ను రాంగ్గా అంటున్నావు అన్నట్టుగా తనుజ గొడవకు వచ్చి గట్టిగా సంజన మీద అయితే అరుస్తూనే ఉంటుంది. సో నువ్వు బాండింగ్స్ పెట్టుకోవచ్చు, నేను బాండింగ్ పెట్టుకుంటే తప్పైందా, నా వల్ల ఏం పోలేదు, సో నన్ను కళ్యాణ్ ఎందుకు ఇంత రాంగ్గా పోర్ట్రై చేస్తున్నారు, ఇంత రాంగ్గా తీసుకుంటున్నారు అనేది. ఇంకా మనకు గార్డెన్ ఏరియాలోనేమో పవన్ కళ్యాణ్కి సంజనాకి మాధురికి అక్కడ గొడవ అవుతుంది. మళ్ళీ ఇదంతా వినేసి వచ్చి కిచెన్ దగ్గర తనుజకి సంజనాకి కూడా చాలాసేపు గొడవ అవుతుంది అనమాట. ఇంకా లైవ్లో కూడా చాలా మాట్లాడుకుంటారు. అవేంటంటే ఇక్కడ రీతు, ఇమ్ము, దివ్య వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. సో అక్కడ ఏమంటదంటే, భరణి గారి వల్ల కూడా కొంచెము, భరణి గారు కూడా తనుజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసేవాళ్ళు అన్నట్టుగా రీతు అంటే, దివ్య అంటది లేలే అసలు ఎప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, తనుజ గురించి ఎన్నడూ బ్యాడ్ చేయలేదు,
నార్మల్గా మాట్లాడుకునే వాళ్ళ లేదు, రీతు అంటది లేదు అక్కడ స్విమ్మింగ్ పూల్ టాస్క్ అప్పుడు కూడా నీళ్ళు వేయకపోతే తనుజను చంపేద్ది, సో నేను తనుజకు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇలా చాలా మాటలు తనుజ కూడా వినింది అని చెప్తుంది అనమాట. సో ఇమ్ముకి ఏం చెప్తుందంటే మన రీతు, నువ్వు తనూజని ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని అంటున్నావు కదా, సో ఆమెకు ఆ విషయంలో కోపం వచ్చింది, తనూజని నామినేట్ చేయాలన్న విషయంలో కోపం వచ్చింది. నువ్వు అక్కడ ఏం చెప్పాలి, సంజన గారిని ఎందుకు నామినేట్ చేసావు, సంజన గారిని చేయకుండా ఉండాల్సిన పాయింట్ మీద ఉంటే బాగుండేది, సో తనూజ అందుకే బాధపడుతుంది నీ విషయంలో అని ఇక్కడ క్లియర్ చేస్తుంది. సో భరణి గారి విషయంలో కూడా అదే జరిగింది. భరణి గారు తనుజ గురించి చాలా సార్లు బ్యాక్ పిచ్చింగ్ చేశారు, బ్యాడ్గా మాట్లాడాడు అని చెప్తే దివ్య సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ రీతుకు చాలా క్లారిటీ ఉంది, రెండు విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడింది. అలాగే మళ్ళా తనుజ ఏం చేస్తుందంటే అయేషతోని నిఖిల్తో వీళ్ళందరితో మాట్లాడుతుంటే వీళ్ళ కోపం వస్తుంది. అయేషని ఎందుకు నమ్ముతుంది, అయేష అంత గొడవ అయింది కదా, అయేష అసలు ఆమె మెంటాలిటీ అంటే ఆమె ఎదుటోళ్ళను హైపర్ అయిపోతుంది, ఎదుటోళ్ళను తిట్టేస్తుంది, ఇదంతా నాకు నచ్చట్లేదు అన్నట్టుగా దివ్య చెప్తుంటే ఇక్కడ ఇమ్ము ఏమంటాడంటే ఆ రోజు కూడా అయేషాకి ఆ పవర్ ఉండడానికి ఈమెనే హెల్ప్ చేసింది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసిపోయి ఇంకా బాగా మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఇమ్ము ఏమంటాడంటే ఇంకా అంటే ఫ్రెండ్స్ అయితే ఇంకా నామినేట్ చేయకూడదా, ఫ్రెండ్స్ అయితే ఇంకేం అనకూడదా, ఫ్రెండ్స్ అయితే ఇంకా ఏం ఉండకూడదా, అంటే ఎప్పుడు తనుజమ్మ పువ్వమ్మ అవ్వమ్మ అనే మాట్లాడాలా, ఇలా అంటే ఎట్లా గేమ్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే సంజన మాటలు జారింది ఏంటంటే, సో ఒక సెలబ్రిటీతో తిరుగుతున్నావు, అలాగే నీకు ఆమె అవసరం ఉంది, నువ్వు ఇలా చేస్తున్నావు, అలాగే ఆమె ఇప్పుడు నిన్ను వదిలేసి నిఖిల్తో తిరుగుతుంది, అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు. సో ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్ మీద ముద్రేసే మాటలు అనడం వల్ల అక్కడ తనుజకు చాలా కోపం వస్తుంది. అలాగే బాండింగ్ వేరు పెట్టుకొని భరణి గారిని పంపించేసావు, నేను అలాగా అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్తుంటారు కదా ఇలా అలా అని చెప్పేసి ఆ మాటలన్నీ ఈమెకు ఒకటి క్రియేట్ అయిందనమాట. ఇంకా కళ్యాణ్ని కూడా నువ్వు ఒకరిని పెట్టుకొని ఆడుతున్నావు, నీకంటే ఇండివిజువాలిటీ లేదు, అలాగే తనుజాను కూడా నువ్వు ఒకరిని పెట్టుకొని ఆడుతున్నావు, నువ్వు నీ అంతలో నువ్వు ఆడవు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అది ఇక బ్యాడ్గా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే తనుజ నువ్వు మమ్మీ అనే బాండింగ్ పెట్టుకోలేదని ఈమె, ఇంకా అది కొంచెం చాలాసేపు గొడవ అయింది. ఇంకా ఎపిసోడ్ చూసి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.